UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాకు ఈ పాలన నచ్చలేదమ్మా. అసలు ఈ పాలనే వద్దు. మాకు ప్రజలకు మంచి చేస్తారని మేము ఎన్నుకున్నాం కానీ ప్రజలకు ఇంత అన్యాయం చేస్తారంటే అసలు రానియపోదాం. అసలు ఆయన పేరే ఎత్తనియపోదాం. మరి ఇంత ఘోరంగా ఇంతమంది పేద ప్రజలు నాగం చేస్తాడా? ఇట్లా చేసేటోడు ఎందుకమ్మా? ఆయన పాలించేది ఎందుకు? ఎవరిని పాలిస్తారు? ఏంది మాది కటింగ్ షాప్ అమ్మా, సెలూన్ షాప్, కటింగ్ షాప్. ఇద్దరు పాప. మీరు నెలంతా కష్టపడితే ఎంత వస్తుంది? నెలంతా కష్టపడితే 15-20 వేలు వస్తాయి అంతే. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటున్నారు కదా? అవునమ్మా. మరి ఎక్కడ పోయి బతకాలి? ఏం చెల్లిపోతే ఏడ బతకనికి ఏడా అనేదే కదా. మళ్ళీ ఊరు పట్టుకొని పోవాల్సిందే. ఊర్లో పోయినా ఊర్లో పోతే కూడా ఉన్నాయన్నీ అమ్ముకొని వచ్చి ఈడ ఉంటుంది. ఈడ ఉన్నాక ఇప్పుడు ఈ నుంచి ఆడిపోతే ఉన్న ఇజ్జత్ పోగొట్టుకొని ఊరేసుకొని సావడం తప్ప ఏమి ఉండదు. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకొని ఆ ప్రాణానికి తెగించుకున్నట్టు అయిపోయింది. అట్లా చేసుకుంటాం. మరి ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నాము, పేదవాళ్ళ మంచి కోసం చేస్తున్నాము అంటే ఆ రాజకీయ అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు చేయలేకపోయాయి కాబట్టి నేను అన్ని చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మంచిగా అంటే ఏం చేస్తున్నాడు మీరే చెప్పండి. ఇప్పుడు మంచిగా అంటే ఏం చేస్తాడు? ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇన్ని ఇల్లు ఊడగొడతాడు, ఏం మంచిగా చేస్తాడు? ఏమన్నా మాకు ఇల్లులు కట్టిస్తాడా? లేకపోతే ఏమన్నా డ్యూటీలు ఇస్తాడా? మాకు మంచి మంచి జాబులు కట్టిస్తాడా? మాకు ఏమన్నా ఆయన ఇచ్చేది ఏముంది? ఆయన బోడంగా బొచ్చి ఇచ్చేది ఏం లేదు, ఏమి ఇచ్చేయలేదు. ఆ ఉన్నది వీగవాడే మనం రోల మీద వేయడం చూస్తున్నాం అంతే. అన్నిటి మా కుంపల మీద పడ్డాడు సచ్చినాడు అవలేగాడు. ఆయనకి వేరే దొరుకుతలేడు అవలేగానికి. మాలేక ఆయనకో పెళ్ళం పిల్లలు ఉన్నారు, ఆడుకో పెళ్ళం పిల్లలు ఉన్నారు. ఈ ఆడపిల్ల ఎట్లా ఆయన పెళ్ళం పిల్లలు అట్లా అనుకోవాలి. ఆడిపి తిట్టడంలో కూడా మీకు కడుపుమంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆడోళ్ళకు ప్రియ అని పెట్టిండు. ఆడోళ్ళకు ప్రియ అని చెప్పేసి ప్రియ అనగానే అందరు తలంచి అందరు రాగం పట్టించిండు. అందరు రాగం పట్టించిండు ప్రియాని. ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రియ అని ముందుకు ఎందుకు పెట్టిండో, ఇప్పుడు ఏం చేస్తున్నానో ఇప్పుడు తెలిసి వచ్చింది జనాలకి. మీకు 6 పథకాలు ఇస్తా, 5 పథకాలు ఇస్తా అని చెప్పి ఈ పథకాలు వేసి నొక్కుతుంది మాకు అందరికి. ఇట్లా ఆ వేసేది లేకుండే పెట్టే లేకుండే ఈ పిరిబాస్ ఇచ్చిండేందుకు, వీళ్ళ కొంపలు ముంచుండేందుకు ఈ అవసరమే లేదు. ఆయన ఉన్న ఒకటే లేకుండా ఒకటమ్మా. ఆయన ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెట్టమను, మళ్ళీ ఓడికి గెలుస్తావు, అప్పుడు కాన్సింగ్ చూద్దాం. అసలు వచ్చేందుకు వాడు ఏం లాభం చేస్తున్నావు? వచ్చి మళ్ళీ జరుగుతూనే మాకు నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటాం. మరి ఇంత ఘోరంగా ఏ పాలన కాంచలేదు. ఇప్పుడు నాకు 34 ఏళ్ళు, ఇంతవరకు ఎవరిని కూడా ఇట్లా చూడలేదు. ఇంత ఘోరంగా ప్రజలకు ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన హయాంలో ఇలా జరగలేదు. కానీ ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించారు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మీరు చూసి ఆయనకే ఓట్లు వేసారు కదా, మీరు పట్టుకొని గల్లా పట్టుకొని వాడిని అడుగురు అంటుండ్రు వాళ్ళు కూడా. అంటరాని పదార్థం లాగా కేసీఆర్ ని పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా ఇవ్వలే. ఎట్లా వస్తాడు మేడం? నేనే చెప్తున్నా. ఇది మా మల్కాజిగిరి ఈటల రాజేంద్ర కొట్టేసినాం రమ్మంటే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తాడు? ఒక అంటరాని కనీసం మన పార్టీ అని ఒక పార్లమెంట్ సీట్ వచ్చినా వచ్చు. ఒక పార్లమెంట్ సీటు కూడా కింద కాంగ్రెస్ కి 8, బీజేపీకి 8 ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ మీద మాట్లాడితే ఏం లాభం? రమ్మనండి. 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినాం కదా. నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమనండి. ప్రధానమంత్రికి పూర్తి కాకుండా కేంద్ర కేబినెట్ కి రాష్ట్రపతి పాలన పెట్టేది, లేకపోతే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే అధికారం కేంద్ర కేబినెట్ కు ఉంటది కదా. ప్రజల కోసమే కదా చేసేది ఏదైనా. వెంటనే చేయమనండి. 8 మంది ఉన్నారు. ఇక్కడ కూర్చునే బదులు పార్లమెంట్ ముంగట కూర్చోవాలండి ఈటల రాజేంద్ర గారిని, అయిపోతుంది కదా అండి. కేసీఆర్ గారిని మరి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు కదా, మీకోసం పోరాడతామని చెప్పేసి కూడా. ఏం పోరాడతారు చెప్పండి, మీరు చెప్పండి. ఏం పోరాడతారంట? ఈటల రాజేంద్ర గారు మీకు అండగా ఉంటాను. ఎండగా ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన మాకేం చేస్తలేడు కదా. ఆయన పాటుకు ఆయన వస్తాడు, చూస్తాడు, ఉరుకుతూ ఉంటాడు. వచ్చినా నీకు 4 కనిపించినా నా తోకనే జీకినా అది చేసేది ఏం లేదు. ఆయన లెక్క చూసే కేసీఆర్ నయం ఉండే. ఈ అవలేగాని కన్నా మంచోడు ఉన్నాడు. ఉన్నోళ్ళ కన్నా పేదోళ్ళ కన్నా మంచిగా చేసిండు. ఆ మూసి వచ్చిందో ఏమొచ్చిందో మంచిగా సాయం చేసిండు, రోల్ చేసి అన్ని చేసిండు. ఈ అవలేగాడు వచ్చిండు, ఉన్నోళ్ళ అంతా వీకని తింటుండు కానీ లేని వాళ్ళకి ఏమి ఇస్తలేడు. మరి ఆ సీఎం ఎందుకు అమ్మాడు కావాలి చెప్పండి, మీరే చెప్పండి. మాకు ఏమొద్దండి. ఫ్రీ బస్ వద్దు, 2500 జాబులు వద్దు, ఉద్యోగాలు వద్దు. మాకు ఆంధ్రప్రదేశ్ రద్దు కావాలి. ఈ ముఖ్యమంత్రి రాజీనామా కావాలి. కనీసం కాంగ్రెస్ లోనైనా వేరే ముఖ్యమంత్రి దండి. ఎంతో మంది ఉన్నారు. బట్టి విక్రమార్గను, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళనేదండి. వద్దు, మాకు ఈయన చూస్తేనే మాకు చాలా భయం ఇస్తుంది. రేపు గుండెపోటుతో చర్చది కూడా తెలియదు. ఈ ముఖ్యమంత్రి వెంటనే తొలగించారు. ఆటో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంత గుల కొడితే ఒక్కటి మంచిగా బతకలేరు. కిరోసిన్ కూడా పోసుకొని దాని కూడా రెడీ ఉన్నారు. ఆడు అట్లా బీ సిద్ధం చేస్తలేడు. మరి ఆడు సీఎం ఉండేందుకు మళ్ళా ఇయర్ వస్తాడని గ్యారంటీ ఎంతమంది? వేస్ట్ కాడు. ఆటోలో పేదలకు మొత్తం కడుపు కొట్టిండు. ఇక్కడ ఈ అందరికి కడుపు కొడితే బతికేందుకు కాడు, అసలు ఉండేందుకు వాడు.
చూస్తున్నాం కదా మరి ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నందుకు మమ్మల్ని రోడ్డు పాలు చేసి మా బతుకుల్ని చెదిమేయడం తప్ప ఇంకో పని అంటూ ఏమీ చేయలేదు. మాకంటూ ఒక్క పని కూడా, మంచి పని మాకేది తలపెట్టింది కూడా లేదు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు ఈ ప్రభుత్వం లేకుండా సీఎం రాజీనామా కావాలి, మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు న్యాయం జరగని చోట మాకు ఆ నాయకుడు వద్దు అని కూడా ఇక్కడ ప్రజలైతే స్పందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాలి మనము. ఎందుకన్నా కష్టపడి కూడా వాళ్ళైతే రూపాయి కూడబెట్టుకొని ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు, మరి ఇండ్లు కట్టుకున్నాము, ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ బతుకుతున్నాము. ఇన్ని సంవత్సరాలుగా లేని గవర్నమెంట్ ఇప్పుడు ఏంటి కొత్తగా? ఎందుకంటే ఇప్పుడు బఫర్ జోను, FTL జోను అని చెప్పి చెరువులను కాపాడుతాము అని చెప్పి, ప్రకృతిని కాపాడుతామని చెప్పి మనం కట్టుకున్న ఇండ్లని, 2 అంతస్తులు 3 అంతస్తుల ఇండ్లని కూల్చేసి ఆయన మంచి చేయడం ఏంటి? ప్రజల పట్ల ఏంటి దురుద్దేశము? ప్రజల పట్ల ఎందుకు ఇంత పగ? ఎందుకంటే మేము ఎంచుకున్నందుకేనా మాకింత అన్యాయం చేయడము అనేది కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి దిగి రావాలి, ఇక్కడికి వస్తారా లేకపోతే రాజీనామా చేస్తారా అనే విధంగా కూడా ప్రజలైతే స్పందిస్తూనే ఉన్నారు. అదే కాకుండా దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించాలి. ఇంత అన్యాయం జరుగుతుంది ప్రజలకు, కాబట్టి కేంద్రం తొందరగా స్పందించి చర్యలు చేపడితే కూడా చాలా బాగుంటుంది అని కూడా అంటున్నారు. మరి హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు, మరి ఆయన కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రజలతోటి చర్చలు జరిపించి కూడా వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి. ఎందుకంటే హైడ్రా ఒక విధంగా చెప్తుంది, ప్రభుత్వం ఇంకో విధంగా చెప్తుంది. హైడ్రానేమో ఇక్కడికి వచ్చినప్పుడు తను పర్యవేక్షణలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి ఏ హాని కలగదు, ఉన్న దాంట్లోనే మేము బాగు చేస్తాము, ఇప్పుడు కడుతున్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆప్ చేస్తాము అని రంగనాథ్ గారు చెప్తే, కానీ ప్రభుత్వం మాత్రం FTL జోన్, బఫర్ జోన్ అన్నిట్లలో కూడా ఉన్నాయి కూడా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఐక్యమత్యం లేదా, లేకపోతే ఇద్దరు కలిసి హైడ్రామా ఆడుతున్నారా? మాకు ఎలాంటి న్యాయం చేయగలరు వీళ్ళంతా కూడా అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇండ్లలో పని చేసుకుంటూ, కటింగ్ షాప్లలో పని చేసుకుంటూ, అమలు పని చేసుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ ఉన్న వాళ్ళం మేమంతా. మా పిల్లల భవిష్యత్తుల కోసమే మేము రూపాయి తినక కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి. అందుకు మాకు న్యాయం జరిపించే విధంగా ఉండాలి. కానీ ప్రజలకు మంచి చేస్తానని చెప్పి ప్రజలని దోచుకొని తినడం ఏంటండి ఇది అని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, హైడ్రాని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 50 DCMలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇండ్లు ఖాళీ చేయించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏ ఒక్క వస్తువు ఇంట్లో నుంచి ముట్టుకున్నా కానీ మేము అడ్డుకోవడానికి ఏ పరంగానైనా సిద్ధంగా ఉన్నాము, మా ప్రాణాలు పనంగా పెట్టైనా మా ఇండ్లను కాపాడుకుంటామని రెడీగా ఉన్నారు ప్రజలు. వాళ్ళు కూడా చెప్పింది నిజమే. ఎందుకంటే రాజును ఎంచుకునేది వాళ్ళే, గద్దె దింపేది వాళ్ళే, ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మేము తలుచుకుంటే ఎంతసేపు పట్టదు. కాకపోతే ఈ విషయము సీఎం రేవంత్ రెడ్డి గారు గమనించుకొని ప్రజల పట్ల ఆలోచించి చర్యలు చేపడితే బాగుంటుంది. కానీ ఇలా అక్రమంగా ఇలా చేస్తూ మా అక్రమ కట్టడాలని చెప్పి కూల్చివేస్తే మాత్రం మర్యాదగా ఉండదని ప్రజలు కూడా ఇక్కడ భావిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చైతన్యపురి కాలనీకి సంబంధించి కూడా, ఇక్కడ ఉన్న ఇండ్లకు సంబంధించి కూడా హైడ్రా ఏ నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.